నియోజకవర్గ ప్రజలు సమస్యల్లో ఉంటే ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్పై ఫిర్యాదు నమోదైంది. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు అనునిత్యం పలు సమస్యలతో పోరాడుతున్నాయి. అయితే మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గంభీరావుపేట మండలం బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేకుండా ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా కేవలం తండ్రి పేరు చెప్పుకుని సిరిసిల్ల నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారని కేటీఆర్పై విమర్శలు గుప్పించారు కోడి రమేష్. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల గడ్డను గాలికి వదిలేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 3 మండలాలకు ప్రధాన రహదారి అయిన గంభీరావుపేట మండలం పరిధిలోని లింగన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేశారన్నారు. అయితే అప్పటికే ఉన్న లో లెవెల్ బ్రిడ్జ్ ని కాంట్రాక్టర్తో కుమ్మక్కై కూల్చివేశారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు విషయాన్ని స్థానిక ఎస్ఐ శివకుమార్ ధృవీకరించారు.